ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత కశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది స్లీపర్ సెల్స్ ని టెర్రరిస్టులని మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మన శత్రు దేశానికి సహాయం చేసేవారిని ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏరివేతలో కొంతమంది టెర్రరిస్టులని అంతమొందించారు మన భారత ఆర్మీ. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. పహల్గామ్ అటాక్ తర్వాత ఆర్మీ అధికారులు దూకుడు పెంచారు. ఉగ్రవాదులని ఏరివేసేందుకు వరుస ఆపరేషన్లు చేపడుతున్నారు. అయితే ఆపరేషన్ అకల్ పేరుతో చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ ని ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రస్తుతానికి కొనసాగిస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ప్రస్తుతానికి అక్కడ ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్టుగా సమాచారం అందుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా భారత సైన్యం కుమ్మింకి దిగింది. అయితే దీంట్లో ఒక ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కల్ అక్కడ కుల్గామ్ జిల్లాలో ఆపరేషన్ కలం కొనసాగుతోంది. అయితే ఈ ఆపరేషన్ లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులు చాలా క్షుణ్ణంగా అడుగడుగు భూతద్దం వేసి వెతుకుతూ ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టడం లేదు, చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ దగ్గర మోకరిల్లిపోయిందో, భారత్ చేతిలో చిత్తు అయిపోయిందో, అప్పటి నుంచి కూడా ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి అక్కడి సానుభూతి పరులు, పాకిస్తాన్ సానుభూతి పరులు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ భారత్ ని ఇబ్బందులకు గురి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏ టెర్రరిస్ట్ వాజ్ కిల్డ్. ఆడి పేరు హరీస్ నాజిర్దార్ అట. హరీస్ నాజిర్దార్ హెయిల్స్ ఫ్రమ్ పుల్వామా, రాజ్పురా ప్రాంతం, పుల్వామా నుంచి వచ్చిన వ్యక్తిగా తెలుస్తోంది. సో పహల్గామ్ టెర్రరిస్ట్కి సంబంధించి మన విజువల్స్ చూస్తున్నారు కానీ ఇప్పటికే పహల్గామ్ టెర్రరిస్ట్లను కూడా మన భారత ఆర్మీ కొంత అంతమొందించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి ఈ కుల్గామ్ జిల్లా జరిగేటువంటి ఈ ఆపరేషన్లో చాలా పెద్ద మొత్తంలోనే అక్కడ ఉగ్రవాదాన్ని ఏరివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో హరీస్ నాజిర్దార్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజ్పురా ఇన్ పుల్వామా, ఆపరేషన్ అకల్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో ఈ హరీస్ నాజిర్దార్ మరణించాడు. సో లోకల్ టెర్రరిస్ట్ గా తెలుస్తోంది. సో ఇప్పటికైతే అటు అధికారులు ఇంకా కొంతమంది టెర్రరిస్ట్ ఉన్నారనే విషయం పైన పసిగడుతూ ఉన్నారు. ఇంటర్మిటెంట్ అండ్ ఇంటెన్స్ ఫైర్ ఫైట్ కంటిన్యూడ్. సో ఇరు వర్గాల మధ్య కొంతసేపటిగా కాల్పులు కొనసాగాయి. పెద్ద ఎత్తున అటువైపు నుంచి కూడా ట్రూప్స్ రెస్పాండ్ అయ్యాయి, కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో అటువైపు ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ హతమైనట్టు తెలుస్తోంది. సో వన్ టెర్రరిస్ట్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ సో ఫార్ ద చినార్ కార్ప్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ సెడ్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఆపరేషన్ అకల్. మనం చూస్తున్నాం చినార్ కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, ఆపరేషన్ అకల్ కుల్గామ్, కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనరల్ ఏరియా అకల్ కుల్గామ్, జాయింట్ ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇరువైపుల నుంచి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. మేము రిటిలియేట్ చేస్తున్నాం, వారన్నీ కూడా తిప్పి కొడుతున్నాం. ఇప్పటికే ఒక ఉగ్రవాదిని అంతమొందించాం, ఇంకా ట్రూప్స్ ఉన్నాయి, వారి వెంబడిస్తున్నాం, వారిని అడుగడుగున వెంబడిస్తాం, వారిని చిరుత పుల్లుల్లాగా చంపుకొని వేటాడి తింటామనే రకంగా మన భారత ఆర్మీ బలగాలు చెప్తూ ఉన్నాయి. సో కార్డన్ సర్చ్ కొనసాగుతోంది అకల్ ఫారెస్ట్ లో, సౌత్ కాశ్మీర్ కుల్గామ్ జిల్లా. So based on specific intelligence inputs about the presence of terrorists, a police official stated. So కొంత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల యొక్క ఇన్ఫర్మేషన్ మేరకి కుల్గామ్ జిల్లాలో ప్రస్తుతానికి సౌత్ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో అకల్ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం కూడా అక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ లాంచ్డ్ ఏ సర్చ్ ఆపరేషన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఆఫ్ సౌత్ కాశ్మీర్ కుల్గామ్. ఆపరేషన్ అకల్ ని మొదలుపెట్టింది. ద కార్డన్ ఈస్ బీయింగ్ స్ట్రెంథెన్డ్ విత్ అడిషనల్ పర్సనల్ డిప్లాయిడ్ ఇన్ ద ఏరియా. సో కేవలం అటువంటి చిన్న కార్ప్సే కాకుండా చాలా పెద్ద మొత్తంలో అక్కడికి అడిషనల్ గా బలగాలు దిగాయి. ఆ బలగాలన్నీ కూడా ప్రస్తుతం ఆ ఉగ్రవాదులను ఏరివేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి సానుభూతి పరులే. పాకిస్తాన్ నుంచి ఆర్థికంగా వనరులు పొందుతున్న వారే. పాకిస్తాన్ నీచ్ కమిన్ కుత్తేగాలు, ఆ హౌలాగాలు ఇచ్చేటువంటి ఆ డబ్బుకు ఆశపడి భారతదేశంలో కుట్రలు చేయాలని ఆలోచన చేస్తున్న వారే. హరీస్ నాజిర్దార్ వీడేకంగా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదిగా తెలుస్తోంది. మొన్న మధ్య మనం ఆర్టీలో చూసాం మసూద్ అజార్, జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి చీఫ్. వాడు ఏకంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నాడు. భారతదేశం యొక్క గన్ పాయింట్ కి చాలా దగ్గరగా వచ్చాడు. సో ఈ నేపథ్యంలో మనం కశ్మీర్లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ అంతా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. హరీస్ నాజిర్దార్ వాడు కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన వ్యక్తే, ఒక సానుభూతి పరుడు, రాజ్పురా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు మసూద్ అజార్ గాడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే అటు
వాళ్ళ యొక్క నాయకుడు వాళ్ళందరి కోసం దగ్గరగా వచ్చాడు కాబట్టి అంతా యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఏదేమైనా సరే భారత్లో అలజడి సృష్టించాలి, రక్తపాతాన్ని సృష్టించాలి, భారతీయ ప్రజల్ని ఆందోళన గురి చేయాలనే రకంగా వారంతా కుట్రలు కుయుక్తులు పన్నుతూ వారంతా యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి జరిగేటువంటి ఈ చర్యలన్నీ కూడా కొంత మన భారతాన్ని పసిగడుతోంది. ఆపరేషన్ అకల్ పేరుతో అందరినీ అంతమొందించే ప్రయత్నం మన ఇండియన్ ఆర్మీ చేస్తోంది. సో ప్రస్తుతానికి ఎల్ఓసి వెంట జమ్మూస్ పూంచ్ డిస్ట్రిక్ట్ దగ్గర two terrorists were killed by security forces following an infiltration attempt. ఇది అట్ సేమ్ టైం ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అంటే కొంతమంది చొరబాటుదారులు చైనా బోర్డర్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి వారంతా కూడా అక్రమంగా జమ్మూ రాష్ట్రమైనటువంటి పూంచ్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే వారిద్దరిని కూడా అక్రమంగా వచ్చేవారిని మన భారత ఆర్మీ తునాతునకలు చేసింది, వారి ఒళ్ళుని ఛిద్రం చేసేసింది, వారిద్దరిని కూడా హతమార్చింది. ఈ ఘటన జరిగింది 2 రోజుల క్రితం. అయితే ఇప్పుడు తాజాగా మరో అంశం కూడా తెలెత్తింది. ఏకంగా కుల్గాం జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో అకల్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించే విధంగా వారంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా మన భారత ఆర్మీ కూడా చాలా క్లియర్ గా ప్రయత్నం చేస్తోంది. ఇరు వర్గాల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతుంది, వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారని చెప్పి మన చైనా కార్ప్స్ చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఏమైనా కూడా చినాస్ కార్ప్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలకు సంబంధించి అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది. మసూద్ అజార్ గారు పీఓకేకి రావడం, ఆ తర్వాత జమ్మూ ప్రాంతాల్లో కశ్మీర్ ప్రాంతాల్లో సౌత్ కశ్మీర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ కొంతమంది ఉగ్రవాదులు యాక్టివ్ అవ్వడం, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన వాళ్ళు యాక్టివ్ అవ్వడం, మొన్న మధ్య మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారు. అబూబాకర్ సంబంధించిన అంశం చూసాం మనం కడప జిల్లాలో. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయిపోయిన తర్వాత విజయనగరంలో ఒక స్లీపర్ సెల్ ఉన్నాడు, సికింద్రాబాద్లో ఒక స్లీపర్ సెల్ ఉన్నాడు, వారిని విచారించడం చూసాం. ఇలా వరుస క్రమాల్లో స్లీపర్ సెల్స్ కూడా బయటపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఏరివేత ప్రక్రియ కొంత ఆందోళన గురి చేస్తోంది. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఈ కుంబింగ్ కొనసాగుతోంది. అడుగడుగున జల్లెడ పడుతూ ఉన్నారు. ఉగ్రవాదులను మొత్తం అంతమొందించడం కోసం మన బలగాలంతా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఆపరేషన్ అకల్ కొనసాగుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఆపరేషన్ అకల్ కొంతమంది జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులంతా కూడా అక్కడ ఉన్నట్టుగా ట్రూప్స్ వారిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనం చెప్పాం ఆ వారం రోజుల క్రితమే మసూద్ అజార్ గారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ వరకు వచ్చాడు, మన గన్ పాయింట్కి దగ్గరగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ నాయకుడు వచ్చారని చెప్పి కూడా ఉగ్రవాదులు మొత్తం కూడా యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి అందులో భాగంగానే ఆర్మీ సిద్ధమైంది, ఆపరేషన్ అకల్ మొదలుపెట్టింది, ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. సో ప్రజెంట్ హరీస్ నాజర్ దార్ అనేటువంటి ఒక ఉగ్రవాదిని కూడా అంతమొందించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్, ఇంకా ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు విస్తృతంగా చర్యలు చేపడతా ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపుతూ ముందుకు పోతా ఉన్నారు. వరుస ఆపరేషన్లు మనం చూసాం గతంలో. ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపడుతున్నటువంటి ఆపరేషన్ లో వరుసగా ఉగ్రవాదులను ఏరివేయడానికి పెద్ద ఎత్తున ప్రస్తుతం కీలకమైనటువంటి ఆపరేషన్ లో చెప్పుకున్నారు. ఆపరేషన్ కెల్లార్, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, ఇలా వరుస ఇంకా ఎన్ని ఆపరేషన్లు కొనసాగుతున్నాయో ఇప్పట్లో చెప్పడం కష్టం. ఇప్పుడు ఆపరేషన్ అఖల్. సో వరుస ఆపరేషన్లతో ఉగ్రవాదుల పైన విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. త్వరలోనే మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఒక్క ఉగ్రవాదికి తావరం దొరకకుండా, ఒక్క ఉగ్రవాది అక్కడ ఉండడానికి వీలు లేకుండా పెద్ద ఎత్తున బలగాలు చర్యలు చేపడతా ఉన్నాయి. చాలా సీరియస్ గా తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూరే కంటిన్యూ అవుతున్నట్టుగానే దీన్ని చూడాలి. దీంట్లో ఆపరేషన్ స్పిరిట్, ఆపరేషన్ సింధూర్లోనే ఖెల్లార్ అని, మహాదేవ్ అని, శివశక్తి అని ఇలా వరుస ఆపరేషన్లతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ అకల్తో కూడా ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరింత మందిని లేపేసేటువంటి దాంట్లో భాగంగా ఆర్మీ కూంబింగ్ చేస్తా ఉంది. పెద్ద ఎత్తున గ్రౌండ్ లోకి వెళ్తా ఉంది. గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఏరియాల వైజ్ గా ఉగ్రవాదుల ఏరివేతగానే అడవి ప్రాంతాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కూడా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ట్రూప్ కి ఒక్కొక్క ఆపరేషన్ పేరు ఇచ్చారు. సో ఆ ట్రూప్స్ అన్ని ఉగ్రవాదుల ఏరివేత చర్యగా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు లేకుండా చేయడమే లక్ష్యంగా భారత ఆర్మీ ముందుకు వెళ్తా ఉంది. రైట్ మధు. సో ఆపరేషన్ అకలే కాదు, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి వివిధ పేర్లతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. మరికొంతమంది అక్రమంగా చొరబాటుదారులుగా వస్తున్న వారందరినీ కూడా బార్డర్లోనే కాల్చి పడేస్తున్నారు, వారి శరీరాన్ని ఛిద్రం చేస్తున్నారు, జల్లెడలా
తూట్లు పొడుస్తున్నారు వారి శరీరానికి. సో ప్రస్తుతానికి ఏదేమైనా కూడా ఆపరేషన్ అకల్ చాలా వేగవంతంగా ముందుకు వెళ్తోంది. టెర్రరిస్టులను అంతమొందించడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అయితే హరీస్ నాజిర్ ధార్ అనేటువంటి ఒక ఉగ్రవాదిని ఇప్పటికే హతమార్చినట్టు తెలుస్తోంది. వీడు ఏకంగా కొన్ని ట్రూప్స్లా ఫామ్ అయిపోయి భారత్ పైన కుట్రలు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడట. సో ప్రస్తుతానికి హరీస్ నాజిర్ దార్ని హతమార్చిన తర్వాత ఇంకా అక్కడ ట్రూప్స్ ఉన్నాయి, ఇంకా వీడు ట్రైన్ చేసిన ట్రూప్స్ కానివ్వండి, వీనికి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడే ఉన్నారని చెప్పి మన బలగాలు గుర్తించాయి. దీంతో వారిని కూడా ఏరి పారేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. సో ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లోని సౌత్ కశ్మీర్ అకల్ రీజియన్, అకల్ ఫారెస్ట్ కి సమీపంగా ఈ ఆపరేషన్ అకల్ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి అక్కడ ట్రూప్స్ ని హతమార్చే ప్రయత్నంలో భాగంగా అధికంగా ఇంకా బలగాలు మోహరించి ఉన్నాయి. సో ఏ క్షణమైనా అక్కడ ఉగ్రవాదులు మొత్తాన్ని కూడా జీరో చేసే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.